ఈవిడ పేరు నొషాబా షేజాద్ మసూద్. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. ఉంటది ఎందుకు ఉండదు. బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నట్టు పాకిస్తాన్ లో ఇలాంటి అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. మరి ఈవిడ లాహోర్ లో ఉన్న జయానా ట్రావెల్ అండ్ టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఉంటది. ఇప్పుడు ఈవిడ లొల్లి ఎందుకు అంటారా, అక్కడికే వస్తున్నా. మేడం లాహోర్ లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుద్ది. ఈవిడ పని ఏంటంటే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇండియా నుండి ఎవరెవరికి ఎక్కువ మంది ఫాలోయింగ్ సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నారో చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంది. మీ వీడియోస్ బాగున్నాయి, మీరు బాగున్నారని మాటలు కలుపుద్ది. బేసిక్ గా వాళ్ళందరూ ట్రావెలర్స్ అవడం వల్ల యూట్యూబర్లు అందరూ ఆటోమేటిక్ గా అందరితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలా చిన్న హబీబీ కమ్ టు పాకిస్తాన్ అని అంటది. హబీబీ వీసా ఇష్యూ ఉంది కదా అంటే, హబీబీ నేను సాల్వ్ చేస్తా గానీ వీసా కూడా ఇప్పిస్తుంది పాకిస్తాన్ ఎంబసీ నుండి. ఇంకేముంది, పులిహోర కలిపేసి నువ్వు వచ్చే నేను చూసుకుంటానంటది. అబ్బాయి అయితే డైరెక్ట్ గా టాపిక్ వచ్చేసి, నువ్వు 8 సంవత్సరాల కిందట నాకు పరిచయం అవ్వాల్సింది, నేను నిన్నే పెళ్లి చేసుకునే దాన్ని అంటూ పులిహోర కలిపేసి మాటలు కలిపేస్తుంది. అదే అమ్మాయి అయితే మరొక పాకిస్తానీ అబ్బాయిని పరిచయం చేసేసి, వాళ్ళు హెల్ప్ చేస్తారు పాకిస్తాన్ లో మీరు వీడియోస్ చేయడానికి అంటూ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తా ఉంటది. అలా మన ఇండియాకి చెందిన యూట్యూబ్ ట్రావెలర్స్ అయిన జ్యోతి మల్హోత్రా, బయ్యా సన్నీ యాదవ్ అనే వాళ్ళని పాకిస్తాన్ వచ్చేలా అక్కడ వీడియోస్ చేసేలా చేసింది ఈవిడే. అంతేకాదు ఈవిడికి ఇండియాలో 500 మంది స్లీపర్ సెల్స్ తో పెద్ద నెట్వర్క్ కూడా ఉంది. ఇండియాలో ఉన్న రహస్యాలను పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ వాళ్ళకి చేరవేయడం కోసం కేవలం ఈ ట్రావెల్ వ్యాపారం అనే బిజినెస్ ఈవిడ చేస్తుందని చెప్పేసి ఇండియన్ ఎన్ఐఏ అధికారులు సాక్ష్యాలతో గుర్తించారు. ఈవిడ తండ్రి ఒకప్పుడు పాకిస్తాన్ లో సుప్రీంకోర్టు జడ్జి. ఈవిడ మామ పాకిస్తాన్ లో మాజీ ఫెడరల్ లా మంత్రి. ఈవిడ భర్త పేరు సయ్యద్ షహజాద్. పాకిస్తాన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ షహజాద్ గడికి ఆసియా మొత్తం పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. ఈవిడికి పాకిస్తాన్ లో 100 ఎకరాల పొలాలు, ఆస్తులు కూడా ఉన్నాయి. ఈవిడికి ట్రావెల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తెల్లారు లేస్తే పాకిస్తాన్ లో ఉన్న గురుద్వారాల గురించి, గురుద్వారాల ప్రత్యేకత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ఎక్కువగా వెళ్ళొచ్చేది, వాళ్ళతో హ్యాపీగా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరింగ్ జరిగేది ఈ గురుద్వారాలోనే కదా. పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న కర్తార్పూర్ అనే ఏరియాలోనే, పాకిస్తాన్ ఆధీనంలో ఉండే ఈ గురుద్వారాలోనే ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్, పాకిస్తాన్ లో ఉన్న ఇలాంటి బ్రోకర్లు చక్కగా కలిసి భోజనాలు చేస్తూ ఇండియాలో ఎవరిని చంపాలి, ఎక్కడ చంపాలి అనేది ప్లాన్ చేసేది మొత్తం కూడా ఈ గురుద్వారాలోనే. ఈ మాట అంటే గురుద్వారాలో ఉండే సిక్కులు కోపం వచ్చేస్తుంది. అందుకే ఈ మేడం గారు తెల్లారులేస్తే గురుద్వారా మేనేజ్మెంట్ కి దగ్గరగా ఉంటుంది, గురుద్వారాల కోసం మాట్లాడుతూ ఉంటుంది. షీఈస్ బీయింగ్ ఏ ముస్లిం, బట్ గురుద్వారాల గురించి మాట్లాడుతూ, గురుద్వారాలోనే ఉంటూ, గురుద్వారాలోనే తింటూ ఇలా చేస్తూ ఉంటే మనోళ్ళకి డౌట్లు రావా అంటే ఎందుకురా వస్తాయి. ఈవిడ సేవలను గుర్తించి గురుద్వారా వాళ్ళు sikh.net అనే వెబ్సైట్ లో ఈవిడ గురించి పోడుతూ పెద్ద ఎస్సే కూడా రాశారు. మొన్న జరిగిన పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాడులకు సంబంధించిన ఈ సమాచారాలను మొత్తం కూడా ఈవిడ రిక్రూట్ చేసుకున్న జ్యోతి మల్హోత్రా ద్వారానే సమాచార సేకరణ అనేది జరిగింది. ఈ సమాచారం అనే ఆయుధాన్ని ఈ మేడం గారే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులకు చేరవేసి మన దేశంలో మహిళల సింధూరాలు పోయేలా చేసింది. పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు ఉగ్రవాదులు ముద్దుగా ఈవిని ప్రాజెక్ట్ ఎన్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఇలాంటి అందమైన పాకిస్తాన్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.